హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్వేత విలేజ్ ఫుడ్స్. ముందుగా మేక తలకాయ మాంసం కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 గంటల ఆయిల్ వేసుకోవాలి. రెండు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం వేగిపోయాక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కానీ వేసుకుంటున్నానండి, అది ఫ్లేవర్ బాగా కర్రీకి పడుతుందనేసి. 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను. కొంచెం వేగిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అది బాగా అడుగంటకుండా వేయించుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. టమాటా ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా బాగుంటుంది. కర్రీ కానీ గ్రేవీగా వస్తుందండి, అందుకని టమాటాలు తీసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. నేను ముందుగా మటన్ని ఉడికించి పెట్టుకున్నాను ప్రెషర్ కుక్కర్లో. అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాను, అందుకని కొద్దిగా పసుపు వేసానండి. ఇప్పుడు టమాటా కర్రీ గ్రేవీ అంతా బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ కారం పొడి వేసుకోవాలండి. నేను 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఉడికించి పెట్టుకున్న మటన్ని ఇందులో వేస్తున్నాను. నేను ఎక్కువ వాటర్ కానీ అందులో వేయలేదండి. మటన్ ఉడికించేటప్పుడు 1/2 గ్లాస్ పోసాను. ఇప్పుడు కర్రీని గంటితో బాగా కలయబెట్టుకోవాలి. కొంచెం దగ్గర పడిందండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయింది. తర్వాత కొబ్బరి పొడి ధనియాలు వేయించి పెట్టుకున్నానండి. నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. జస్ట్ అలా ఫ్లేవర్ కోసం మాత్రం, ఎక్కువ మసాలా యాడ్ చేయట్లేదు. గరం మసాలా, లవంగాలు, చెక్క, యాలకులు, మిరియాలు వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం. ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకుంటున్నాను మటన్ గ్రేవీ బాగా రావడానికి. ఇప్పుడు ఒకసారి గంటితో కలిపి పెట్టండి. జస్ట్ ముక్క మునిగేంత వరకే పోసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కర్రీ అనేది దగ్గర పడిపోయిందండి. మేక తలకాయ మాంసం తయారైపోయింది. స్మెల్ కానీ చాలా బాగా వస్తుంది. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. తలకాయ మాంసం రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ప్లీజ్ ఎంకరేజ్ మీ, వాచ్ మోర్ వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.